తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Adi Chopra sir for giving me the confidence, giving me the bharosa of doing this film called War 2. Followed by Adi sir, I would like to thank the whole team of YRF, Yash Raj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ, ఆయన ఎవరో కాదు రాణి ముఖర్జీ గారి అన్న. So I would like to thank Raja, I would like to thank all the people from YRF studio. I would like to thank Sanjay sir for మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి, నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో I would like to thank the whole team of YRF Studios for taking care of me, for making me feel like home, for making me feel like Hyderabad, and for making me feel extremely comfortable. Thank you so much to the whole team of Yash Raj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you once again. Can't wait to be back with YRF. Number 2, I would like to thank my director Ayan Mukherjee. బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది, ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవ్వడం వల్ల నేను రాలేకపోయాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు, ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు. డెస్టినీ చూడండి, ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, కానీ నా దర్శకుడిగా వచ్చాడు. ఇంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, there wouldn't have been any director in this country than Ayan Mukherjee to helm War 2. రేపు 14వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది, Ayan Mukherjee was the only option, and Ayan Mukherjee will be remembered for directing one of the greatest films of our times called War 2. ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు, నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయోక్తిలాగా ఉంటుంది. ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. I know how many sleepless nights Ayan Mukherjee has spent to carve this amazing visual vaganza. Thank you, Ayan, for being a guiding force for me and Hrithik sir on sets. Thank you so much. And as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. అలాగే వార్ 2 అనే చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి నా ధన్యవాదాలు. వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూస్ వర్క్ ఫర్ వార్ 2 ఫర్ మేకింగ్ దిస్ డ్రీమ్ a reality. Thank you everybody back in